ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు పేలుడు పదార్థాల తయారీకి పెండిమర వాడినట్లు విచారణలో తేలింది. అంతేకాదు గాజాలో హమాస్ అనుసరించిన విధానాలను అనుసరిస్తూ జమ్మూ కశ్మీర్ ఆసుపత్రుల కింద ఆయుధ డంప్లు ఏర్పాటు చేసేందుకు ఈ ముఠా ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీ పేలుడు కేసు విచారణ దర్యాప్తులో ఉగ్రవాదుల పన్నాగాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు పేలుడు పదార్థాలు బాంబులను తయారు చేసేందుకు అనుసరించిన విధానాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పేలుడు పదార్థాలను తయారు చేయడానికి పిండిమరను ఉపయోగించినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుల్లో ఒకడైన ముజమ్మిల్ షకీల్ పిండిమర సాయంతో యూరియాను గ్రైండ్ చేసినట్లు తెలిసింది. కొన్ని ఎలక్ట్రికల్ మెషీన్లను కూడా వాడినట్లు వెల్లడైంది. వీటన్నింటినీ దర్యాప్తు అధికారులు ఫరీదాబాద్లోని టాక్సీ డ్రైవర్ ఇంటి నుంచి సేకరించారు. అద్దెకు తీసుకున్న ఆ ఇంట్లోనే అతడు దాన్ని ఉపయోగించినట్లు తెలిసింది. గతంలో అక్కడే 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ లభ్యమైంది. యూరియాను పిండిమరలో మెత్తగా రుబ్బి దాన్ని ఎలక్ట్రికల్ మెషీన్లతో రీఫైన్ చేసేవాడని విచారణలో అధికారులు గుర్తించారు. వాటి నుంచి బాంబులకు కావాల్సిన కెమికల్స్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారులు టాక్సీ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. తన కొడుకును అల్-ఫలాహ్ మెడికల్ కాలేజ్కు ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్లినప్పుడు మొదటిసారి ముజమ్మిల్ను కలిసినట్లు విచారణలో వెల్లడించాడు ఆటో డ్రైవర్. ఢిల్లీ పేలుడు వెనక ఉన్న జైషే ఉగ్ర మాడ్యూల్ పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గాజాలో హమాస్ ముఠా తరహాలో జమ్మూ కశ్మీర్ ఆసుపత్రుల కింద ఆయుధ డంపులు ఏర్పాటు చేసేందుకు ఈ ముఠా ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన నిందితులను విచారించగా ఈ కుట్రకోణం బయటపడినట్లు తెలుస్తోంది. ఎర్రకోట పేలుడుకు ముందే ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధం ఉన్న జమ్మూ కశ్మీర్ డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాఠర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా ఆసుపత్రుల కుట్ర విషయం తెలిసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. భద్రతా సిబ్బందికి ఎలాంటి అనుమానం రాకుండా మెడికల్ స్టాఫ్ ముసుగులో వీరు ఉగ్ర కార్యకలాపాలు సాగించినట్లు తెలిపాయి. విదేశాల నుంచి తెప్పించుకున్న ఆయుధాలను దాచేందుకు అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా, బుద్గాం, నగోంలోని ఆసుపత్రులను ఈ ఉగ్ర మాడ్యూల్ పరిశీలించినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. ఇజ్రాయెల్తో యుద్ధం సమయంలో గాజాలోని పలు ఆసుపత్రుల కింద హమాస్ స్థావరాలు వెలుగు చూశాయి. ఆ తరహాలోనే వీరు కూడా ఆసుపత్రుల్ని తమ ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించుకోవాలని భావించినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. దీంతో వీరికి హమాస్ నుంచి సాంకేతిక సహకారం అందిందా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కశ్మీర్లోని ఆసుపత్రుల్లో విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు సమాచారం.